ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఒక సముచితమైనటువంటి డయాస్ ద్వారా వాళ్ళు పిలుపు ఇవ్వాలి. గతంలో ఉన్న వాటిని పోగొట్టుకోవాలి అని చెప్పి ఇటువంటి ఆరోపణలు రాకుండా కృషి చేయాలి. రైట్, సింగళూరు గారు సమయం తక్కువ ఉంది, కంక్లూజన్ ఇవ్వండి. చెప్పండి. మొత్తానికి ప్యానెల్లో సభ్యుల అభిప్రాయం ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలో చేరాలని, చేరి పవన్ కళ్యాణ్ గారికి సహకరించాలని వారి అందరి అభిప్రాయం. మీరేమంటారు? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా అందరి అభిప్రాయం అదే అయి ఉంటుంది. ఎందుకంటే ప్యానెల్లో ఉన్న వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదంటే మాలాంటి వైసీపీ అభిమానులు, మాలాంటి వైసీపీ అభిమానులు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదండి, నేను ఫస్ట్ డిబేట్ కి వచ్చినప్పుడే చెప్పాను, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఎట్లా ఏం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని అయ్యారు మీరు? ఖచ్చితంగా దానికోసం సపరేట్ డిబేట్ పెట్టండి. అది మాత్రం ఖచ్చితంగా సపరేట్ పెట్టాలి. కూడా అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకోవడానికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో అంటగాగడానికి సిద్ధపడితే మేము కూడా చెప్పులు చదువుకొని మేము కూడా బయటకు వచ్చాం. వీఆర్ అగెనెస్ట్ టీడీపీ. దాంతో పవన్ కళ్యాణ్ వెళ్ళినా, బ్రహ్మనాయుడు వెళ్ళినా, వెంకటేష్ వెళ్ళినా మేము వాళ్ళతో వ్యతిరేకిస్తాం. అంతేగాని మాకు ఏదో మిగతా కమ్మ సామాజిక వర్గంతో మాకు ఎటువంటి వైరము లేదు, రెడ్డి సామాజిక వర్గంతో మాకు ఎటువంటి మిత్రత్వం కూడా లేదు. వీఆర్ అగెనెస్ట్ టీడీపీ బికాస్ ఆఫ్ రంగవేటి మోహన్ రంగా మాట. ఓకే, మేము అది చూస్తూనే, అది వింటూనే పెరిగాం. ఈ సడన్ గా ఒక నాయకుడు వచ్చేసి నేను రంగా గారి తర్వాత నేను రంగా గారి లాంటి ఇతని వ్యక్తిని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాల్సిన పని ఏం లేదు. మీరు చేసే పనులు కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా జాతి అంతా మీ వెనకాల నడిచిపోతుంది. అలా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఒకసారి ఏమో కొత్త అంటారు, ఇంకోసారి ఏమో ఇంకోటి అంటారు, నన్ను చూసి ఓట్లు వేయండి అంటారు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అడగొద్దు అంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్. కేసీఆర్ నాని గారు రాత్రి వచ్చారు, తెల్లారేపాటికి వైసీపీ టికెట్. ఏంది దాని అనుకున్న మతలబు వెంకటేష్ గారు? అసలు వైసీపీ టికెట్ కోసం పాపం విజయవాడ సెంటర్ లో తోట శ్రీనివాస్ గారు అని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడతా ఉన్నారు, మరి ఆయన సీట్ ఇవ్వలేదు. మరి అసలు కేసీఆర్ నాని గారిని ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు సీట్ అనౌన్స్ చేశారు? అసలు అదేంటి అంత అమాయకంగా మాట్లాడుతున్నారు? అదే ఏంది దీని వెనకేముంది? 24 గంటల్లో టీడీపీ ఎంపీని తీసుకొని వచ్చి వైసీపీ సీట్ ఇవ్వడం వెనక ఏముంది? మీరు దయచేసి ప్యానలిస్ట్ గా రండి, అప్పుడు మనందరం లైవ్ డిబేట్ లో మనందరం కొట్టుకుందాం. మీరు నేను అడుగుతున్నానండి బాబు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దీని వెనకేముంది సార్? ప్రజలేమంత అమాయకంగా లేరు, ప్రజలేమంత అమాయకం. ఆయన ఏం వైఎస్ఆర్సీపీ ఏం సర్వీస్ చేశాడని టికెట్ ఇస్తారు ఆయనకి? కేసీఆర్ నాని గారు వైసీపీకి ఏమి సర్వీస్ చేస్తాడని టికెట్ ఇస్తారు? ఫస్ట్ వినండి, కేసీఆర్ నాని గారికి సీట్ ఎలా వచ్చింది అనేది మీ యొక్క డౌట్. వంశీచంద్ర గారికి ఎలాగా పార్టీ పగ్గాలు వైజాగ్ దీని గురించి మాత్రం డిబేట్ అడగరా? ఎవరికి ఉత్తరగడ పద్మనాభం గారితో 10 జైపూర్ టికెట్ ఇస్తామంటున్నారు. దీని గురించి డిబేట్ మాట్లాడుతుంది. టికెట్ అనౌన్స్ చేయలేదే. పవన్ కళ్యాణ్ గారు తన నోటీసు చెప్పాడు ఏమని? పక్కదారి పడుతుంది బ్రహ్మనాయుడు గారు. సింగళూరు గారు దయచేసి కూల్ అవ్వండి, దయచేసి కంక్లూజన్ ఇవ్వండి. కన్క్లూజన్ ఇస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ఎవరు ఏ పార్టీలో పోవడానికి అవకాశం ఉంది కాదు.